నమస్కారం. వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వారులు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకు ఆగమ శాస్త్రంలో వర్ణించటం జరిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క సేవకులు, పరిచారకులు, ఆయన ఆయుధాలు, ఆభరణాలు వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు ఆళ్వారులుగా అవతరించారు. ఆ విధంగా ఆళ్వారులుగా అవతరించిన తరువాత వాళ్ళు శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కీర్తనలను అద్భుతమైన రీతులలో గానం చేశారు. ఇవన్నీ కూడా ద్రవిడ వేదంగా చరిత్రలో నిలిచిపోయాయి. వీటినే పాసురాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ 12 మంది ఆళ్వారులలో గోదాదేవి ఒక్కటే స్త్రీమూర్తి. గోదాదేవి విష్ణుచిత్తుడికి తులసి వనంలో ఒక తులసి కోటలో పుత్రికగా జన్మించి భక్తులందరినీ కూడా అనుగ్రహించింది. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశగా ఆవిర్భవించి ఆ శ్రీరంగనాథుడిలో లయమైపోయి జీవితాన్ని చరితార్థం చేసుకుంది. గోదాదేవి ఆ శ్రీ మహావిష్ణువుని కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. ఈ కాత్యాయని వ్రతంలోని ముఖ్యమైనటువంటి అంశాలు, విధి విధానాలే గోదాదేవి పాటల రూపంలో మనందరికీ అందించింది. వీటినే తిరుప్పావై పాశురాలు అనే పేరుతో పిలుస్తారు. తిరుప్పావై పాశురాలను ఈ ధనుర్మాసంలో పారాయణ చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ధనుర్మాసంలో గోదాదేవి మార్గళీ వ్రతాన్ని ప్రారంభించి ఈ పాసురాలను గానం చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మలో లయమైపోయి మనందరికీ కృష్ణ పరమాత్మను ఎలా ఆరాధన చేయాలో చక్కటి సందేశం ఇచ్చింది. వివాహం కాని కన్యలెవరైనా సరే ధనుర్మాస సందర్భంగా గోదాదేవిని ఆరాధన చేయటం ద్వారా, గోదాదేవికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అనునిత్యం జపించుకోవటం ద్వారా గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సత్వరమే వివాహ సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతటి మహిమాన్వితమైనటువంటి గోదాదేవి శ్లోకాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాణ్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఇది గోదాదేవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో గోదాదేవిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే, అమ్మా విష్ణు చిత్తుడి యొక్క వంశంలో జన్మించిన తల్లి నీకు నమస్కారం. సాక్షాత్తు శ్రీరంగనాథుడు ధరించేటటువంటి హరిచందనానివి నువ్వే. క్షమకు కరుణకు ఆలవాలమైనటువంటి గోదాదేవి, నిన్ను తప్ప నేను ఎవరిని ప్రార్థించనమ్మా అంటూ గోదాదేవికి నమస్కారం చేసుకొని గోదాదేవికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా కన్యలు చదువుకున్నట్లయితే సత్వరమే వివాహ సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా గోదాదేవి 30 పాసురాలను గానం చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కృతం చేసింది. గోదాదేవి గానం చేసినటువంటి ఆ 30 పాసురాలలో మొదటి 5 పాసురాలలో తను చెలికత్తెలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పుడు కృష్ణుడిని ఏ విధంగా ప్రార్థించిందో చాలా చక్కగా గానం చేసింది. అదేవిధంగా ఈ పాసురాలలో 6 నుండి 15వ పాసురం వరకు తిరుప్పావై వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, ఆ వ్రత ఆచరణలో ఉన్నటువంటి నియమాలు ఏమిటో సభా ప్రాంగణానికి చేరిన తర్వాత సభాసదులందరికీ చాలా చక్కగా వివరించింది. 16వ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ఆజ్ఞ ఇమ్మని ద్వారపాలకుడిని వేడుకుంటూ పాసురాన్ని గానం చేసింది. అలాగే 17వ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముడిని ఇద్దరిని నిద్ర నుంచి మేలుకోమంటూ చాలా చక్కగా గానం చేసింది. 18వ పాసురంలో శ్రీకృష్ణుడిని, ఆయన భార్య నీలాదేవి గురించి చాలా చక్కగా గానం చేసింది. 19, 20 పాసురాలు, ఈ 2 పాసురాలలో శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి వీళ్ళిద్దరి గురించి చాలా చక్కగా గానం చేసింది.
ఆ తర్వాత 21, 22 పాసురాలలో అహంకార మమకారాలను విడిచిపెట్టి నిర్మల భక్తితో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చానని చెప్పి ఆయన గురించి చాలా చక్కగా గానం చేసింది. అదేవిధంగా 23వ పాసురంలో తన ప్రార్థనలే విజ్ఞాపన పత్రాలని, తన మనోసింహాసనాన్ని అధిష్ఠించమని కృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆ తర్వాత తనను అనుగ్రహించటానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు ముందుకు వేయటం ద్వారా కందిపోయాయేమో అంటూ 24వ పాసురంలో పల్లాండు పల్లాండు అంటూ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. అదేవిధంగా చెలికత్తెలతో వచ్చానని, వ్రతాన్ని ఆచరించాలని, వ్రతాన్ని ఆచరించటానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని వివరించమని 25, 26 పాసురాలలో చాలా చక్కగా గానం చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ తనతో ఉంటే ఆధ్యాత్మిక సంపదలన్నీ కూడా తనవేనని చెప్పి 27వ పాసురంలో అద్భుతంగా గానం చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గొప్పవాడని, ఆయన గొప్పతనాన్ని ఇంకా బాగా వర్ణించవచ్చని, అంతలా కీర్తించలేకపోతున్నానని బాధపడుతూ 28వ పాసురంలో చాలా అద్భుతంగా గానం చేసింది. ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెంతే ఉండే విధంగా, శ్రీకృష్ణుడి గురించి గానం చేసే విధంగా అనుగ్రహాన్ని ప్రసాదింపజేయమని 29వ పాసురంలో గానం చేసింది. ఇక చివరగా 30వ పాసురంలో కృష్ణ పరమాత్మను ఈ తిరుప్పావై పాసురాల ద్వారా గానం చేస్తే ఆ స్వామి ఎటువంటి సత్ఫలితాలను కలిగింపజేస్తాడో, ఈ పాసురాల యొక్క మహత్యం ఏంటో చాలా చక్కగా గానం చేసింది. తిరుప్పావై 30 పాసురాలు గానం చేసినట్లయితే ధనుర్మాసంలో గోదాదేవి శ్రీరంగనాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను చాలా సులభంగా పొందవచ్చు. అలా వీలు కాని పక్షంలో కనీసం గోదాదేవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్నైనా సరే జపించుకున్నట్లయితే సాక్షాత్తు భూదేవి అంశగా ఆవిర్భవించినటువంటి గోదాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అందువల్ల ధనుర్మాస సందర్భంగా మార్గళీ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయినటువంటి గోదాదేవిని అనునిత్యం మనం ఏ శ్లోకంతో ధ్యానం చేసుకోవాలో, అర్చన చేసుకోవాలో ఇంకొక్కసారి చూద్దామా మరి. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాణ్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఈ శ్లోకాన్ని జపించుకోవటం ద్వారా గోదాదేవి శ్రీరంగనాథులను ధనుర్మాసంలో అర్చన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొంది సర్వకార్యాలలో జయాన్ని పొంది ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించడంతో పాటుగా పరలోక మోక్షప్రాప్తిని పొందటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల గోదాదేవిని అర్చన చేయండి, గోదాదేవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.